హన్మకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కట్కూరి శ్రవంతి బీఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు। గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ నాగారం ప్రజలు కాంగ్రెస్ కు అండగా నిలిచి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు। ఎంపీటీసీగా కూడా ఓడిపోయే లెక్క కానీ జనాలకు ఒకటి ఉంటది, అయ్యో రెడ్డి బిడ్డ కదా పలాని దేవేందర్ రెడ్డి సర్పంచ్ గెలిచిండు, ఇక ఎట్లుంటది ఆయనకు కూడా ఎంపీటీసీగా గెలిపిస్తే అధికార పార్టీ ఉన్నది కదా, దాంతో పాటు ఏదన్నా మనకి అవకాశాలు ఉంటాయని మాదిరిగా గెలిపించింది తప్ప ఆయన ఏదో హన్మకొండలో ఉండి పత్తాలు ఆడుకొని ఉండమని కాదు కదా గెలిపించింది। ఏ ఒక్క నయా పైసా పోనీ చేపించింది ఒక్కసారి ఎవరైనా చేతులెత్తండి। ఈ నాగారం విలేజ్ లో ఏ పని చేసినా దేవేందర్ రెడ్డి వల్లనే అవుతుంది, అది మీకు తెలుసు నాకు తెలుసు, నేను ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు। కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి। గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కేసీఆర్ గారు అప్పల పాలన చేసింది మనల్ని। ఒక సంసారంలో ఒక ఆడది పెళ్లి చేసుకుంటే ఉన్న సంసారం ఎట్లుంటుందో లేని సంసారం ఎట్లుంటుందో ఆలోచించుకోండి। కేసీఆర్ గారు ఉన్న సంసారంలోకి వెళ్ళిండు, ఆటలాడిండు, రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది। కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులకు పైన కూడా కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది। ఆ సంక్షేమ పథకాలు నెరవేర్చుకోవడం కోసం క్రమక్రమంగా కొందరు ఏమైతున్నది, కొందరికి ఇంద్రమిన్లు వస్తాయి, కొందరికి ఏదో రకంగా ఒక్కొక్కరికి ఒక రకంగా వస్తాయి। కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచన చేయాలి। ఇల్లున్నళ్ళకి ఇల్లు వస్తాయా? రావు। కాబట్టి ఒక్కొక్కరికి ఒక విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకు సంక్షేమ పథకాలు విడుదలైతాయి। కాబట్టి ఓపిక తోటి మనం చూడు ఇంట్లోనే ఉంటది, పెద్ద కొడుకోలా ఉంటది, చిన్న కొడుకోలా ఉంటది, కాబట్టి ఓపిక పట్టుకొని మన 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది। కాబట్టి ఆ 3 సంవత్సరాల పాలనలో ఓసారి చైతన్య ఒకసారి రాజు ఉంటారు, వెనక దేవేందర్ రెడ్డి శ్రవంతి ఖచ్చితంగా ఉంటది। ఏదో నీ బరువు తగ్గించి వాళ్ళకి ఇచ్చినామని ఏదో అంటున్నారు, కానీ అది మన చేతిలో లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది, రిజర్వేషన్ అనేది। కాబట్టి దయచేసి పేరున నాగారం ప్రజలను సోదర సోదరి మళ్ళందరినీ దండం పెట్టి వేడుకుంటున్నా, పాదాభివందనలతో వేడుకుంటున్నా। ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి మనకు మంచి మంచి అవకాశాలు ఉంటాయి। ఇప్పటి వరకు ఎన్నో వచ్చినాయి। ఇప్పుడు మేము పోతే ఏమంటున్నారు, ఎవరో ఒకరు 100కి అయ్యో మాకు రోడ్డు రాలే అంటారు, దానికి కూడా ఒక విధి విధానం ఉంటది। టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో నిధులు వచ్చినాయి, కానీ రాకుండా చేసింది ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి, చింతరెడ్డి మధుసూదన్ రెడ్డి పేరు చెప్తున్నా నేను, మళ్ళీ ఎంపీటీసీగా కూడా ఓడిపోయే లెక్క కానీ